హాయ్ గైస్, మనం కొత్తగా టీవీఎస్ రోనిన్ కొన్నామనే సంగతి మీకు తెలుసు కదా. సో దెన్ రోనిన్ అనేది మనం ఎంత కొన్నాము, దీన్ని కొనడానికి మెయిన్ కారణం ఏంటి, ఈ బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరందరూ కొనదగిలిందా కాదా, అండ్ ఇంకా వెహికల్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, చేంజెస్ ఉన్నాయి, ఎలా అనిపించింది, ప్రతి ఒక్కరు కొనొచ్చా కొనొద్దా అనే ప్రతి ఒక్క విషయం నేను మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక వ్లాగ్ మాత్రమే. మనం వెహికల్ తీసుకున్నాం కదా, అది అందరికీ తెలిసిందే. ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్? ఫస్ట్ వచ్చేసి దీనికి 750 కిలోమీటర్స్కి మన ఫస్ట్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసాము. మొన్ననే రీసెంట్లీ అయిపోయింది. మీకు ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఒక 1000 కిలోమీటర్స్ మనం రన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్, టోటల్గా మీకు చెప్దామనే ఇన్ని రోజులు ఆగాను. సో దెన్ వెహికల్ వచ్చేసి మనకి 1,80,000 పడింది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫెస్టివల్ ఆఫర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆఫర్లు విషయం గురించి మనం చెప్పలేము, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్లో ఉంటుంది. సో దెన్ మనకైతే 1,80,000 పడింది. ఫస్ట్ మనం ఏంటంటే వెహికల్ మనం కొనడానికి వెళ్ళేటప్పుడు మనం షోరూంలోకి వెళ్ళిన తర్వాత ఒక కస్టమర్కి వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, ఆ కస్టమర్కి ఎలా వాల్యూ ఉండాలి అంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మన వెహికల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఏరియాలో ఆ కంపెనీకి సంబంధించిన సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది వన్ మోర్ థింగ్ మెయిన్ చూసుకోవాల్సింది. అది మనం వెహికల్ సర్వీస్ సెంటర్కి నేను చాలా చూశాను. ఒక కంపెనీ సర్వీస్ సెంటర్కి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, లేకపోతే డిఫరెంట్ అనమాట, మనకి రెస్పాండ్ కాకపోవడం, అంటే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కూడా పట్టించుకోకపోవడం, అట్లాంటివి నేను చాలా చూశాను. ఇర్రెస్పెక్టబుల్ టాకింగ్ కూడా ఉంటుంది. సో దెన్ నాకు టీవీఎస్లో నాకు అలా అనిపించలేదు. వెహికల్ నేను కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిసీవింగ్ చాలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ఫైనాన్స్లో మనం తీసుకోవచ్చు, ఎంతలో తీసుకోవచ్చు, ఏ వెహికల్ అయితే బాగుంటుంది, మనము మన ఏజ్ని బట్టి, లేకపోతే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను వ్లాగర్ని, మనం ఎట్లాంటి వెహికల్ తీసుకోవాలి, రైడర్కి అయితే ఎట్లాంటి వెహికల్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళు మనకి చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకు ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి 1,100 చేంజ్ పడింది. నైస్, నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నేను వెహికల్ తీసుకున్నప్పుడు టిక్ 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 అని సౌండ్ వచ్చింది. అదేదో పెద్ద ప్రాబ్లం ఉంది, ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఏంటంటే నేను వెహికల్ని పర్ఫార్మెన్స్ని బట్టి దాని చైన్లో కొంచెం లూప్ చేయడం సరిగా లేదు. సో దాన్ని లూప్ చేసిన తర్వాత బైక్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది గాయస్, హైలైట్గా ఉంది. నేనైతే చాలా లైక్ చేశాను. అదర్ కంపెనీలలో చాలామంది అన్నారు రాయల్ ఎన్ఫీల్డ్లో కానీ తీసుకోవచ్చు కానీ, బట్ రాయల్ ఎన్ఫీల్డ్లో వెహికల్ తీసుకోవాలి అని అనుకుంటే అది 350cc, ఇది 225cc. బట్ దానికి మించిన వెహికల్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది గాయస్. మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, 40 మైలేజ్ ఇస్తుంది. నేనైతే తీసుకునే 1000 కిలోమీటర్స్ రన్ చేసినప్పుడైతే నాకు 40 మైలేజ్ వచ్చింది గాయస్, దానికన్నా అయితే తక్కువ అయితే రాలేదు. వెహికల్ మాత్రం సూపర్ ఉంది. వెళ్తుంటా మాత్రం 100 స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి ఆ షేక్ కానీ అట్లాంటిది అయితే రాలేదు. వెహికల్ లుకింగ్ పర్పస్ కానీ ఏదైనా హైలైట్ ఉంది. వెహికల్ మాత్రం లుకింగ్ మాత్రం ఆసమ్ ఉంది గాయస్. మనం అయితే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ వాడటానికి చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేసే వాళ్ళు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నేను బజాజ్లో పల్సర్ వాడాను, యమహా FZS వాడాను, రాయల్ ఎన్ఫీల్డ్ వాడాను, చివరికి స్కూటీ కూడా వాడాను. దాని తర్వాత ఆఫ్టర్ నేను ఈ వెహికల్లోకి వచ్చాను. వెహికల్ తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ వెహికల్లో వచ్చేసి మన ట్యాంక్ కెపాసిటీ వచ్చి ఒక 14 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది, 225cc. దీని RPM కూడా చాలా బాగుంటుంది. టైర్స్ చూసారు కదా, ఆఫ్ రోడ్ కూడా వేసుకోవచ్చు, రోడ్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా నైస్. అండ్ నైట్లో లైట్ ఫోకస్ కూడా చాలా బాగుంటుంది గాయస్. మనం ఇంకా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైడ్ మిర్రర్స్ అవి కూడా చాలా నైస్గా ఉన్నాయి. వెహికల్ విషయంలోకి వచ్చేసి అయితే మనం నైట్ లైటింగ్ మాత్రం చాలా నైస్గా ఉంది. పార్కింగ్ కూడా సూపర్ ఉంటుంది. మనం వెహికల్ ఆన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా ఈ పార్కింగ్ మోడల్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఆ బీడింగ్ సౌండ్ కానీ, లేకపోతే ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్స్ కెపాసిటీ కానీ, లేకపోతే మనం సిట్టింగ్ స్టైల్లో
ఈ విధంగా మనం సిట్టింగ్ స్టైల్లో ఉన్నప్పుడు చాలామందికి మనము వేరే వెహికల్లో వాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా జంప్ చేసినప్పుడు నవ్వినప్పుడు ఈ బ్యాక్ స్పైన్ కార్డ్ పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఈ వెహికల్లో అలాంటిది ఏం లేదు, నైస్గా ఉంది. మీరు వెహికల్ చూడటానికి కూడా సూపర్గా కనిపిస్తూ ఉంటుంది. వెనక వన్ కూర్చోవచ్చు, అదేం లేదు. కావస్తే మనం ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా సిట్టింగ్ చాలా చిన్నగా ఉంది అని అనుకుంటే ఇంకొంచెం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. వీటికి కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇక మనకి ఇంజన్ అయితే 225cc, బ్రేక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. బట్ మనం తీసుకున్న వెహికల్ ఏంటంటే సింగిల్ ABS వెహికల్ ఇది, ఓకేనా. సింగిల్ ABS, డ్యూయల్ ABS హై ఎండ్ ఉంటుంది. సో దెన్ నాకు అందులో కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో స్పీడోమీటర్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, USB పెట్టుకోవడానికి ఉంటుంది. సో దెన్ కొన్ని చేంజెస్ వచ్చాయి టాప్ ఎండ్ మోడల్లో. బట్ నాకు ఒక బేసిక్ మిడిల్ ఎండ్ సరిపోద్ది అని అనుకున్నాను. సో దెన్ మిడిల్ ఎండ్ వాడుతున్నాను. జస్ట్ నేను వ్లాగర్ కాబట్టి ఎక్కడికైనా మనం పోవడానికి మనకి సింపుల్గా ఉండాలి, వెళ్ళే దారి అనేది కొంచెం తొందరగా పోవాలని ఉంటుంది కాబట్టి నేను ఈ వెహికల్కి ప్రిఫర్ చేశాను. అండ్ చాలామందికి ఏంటంటే ఓకే అన్ని వెహికల్ ట్రై చేసిన వాళ్ళు ఏంటంటే నేను ఈ వెహికల్ని కూడా ట్రై చేయండి అనే చెప్తున్నాను. సో దెన్ అంతేకాకుండా మిర్రర్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ మిర్రర్స్ కూడా మనం వెళ్ళేటప్పుడు మిర్రర్స్ కూడా సూపర్గా ఉన్నాయి గైస్. మనం దీన్ని కొంచెం మార్చుకోవచ్చు, ఇట్లానే కాదు ఇలా కూడా కొంచెం ఇలా కూడా మనం మార్చుకోవచ్చు. బట్ ఇలా అయితే ఓకే బెటర్ దెన్ నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆ విధంగా పెట్టుకున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే వెహికల్ మీద ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోలో నేను హెల్మెట్ లేకుండా కొన్ని వీడియో ఫుటేజ్ తీశాను, బట్ మీరు తప్పుగా అనుకోకండి. నైస్. ఇక వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మీకు చెప్పేశాను, వెహికల్ కాస్ట్ కూడా చెప్పించాను, వెహికల్ ఫస్ట్ సర్వీసింగ్ ఎంత కాస్ట్ అయింది అనేది కూడా చెప్పాను. ఇంకా మీ ఇష్టం, అది మీరు వెహికల్ తీసుకోవాలంటే తీసుకోండి. ఇది జస్ట్ అంటే ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నేను వెహికల్ తీసుకున్నాను. చాలామంది అడుగుతారు, అన్న మీరు వెహికల్ తీసుకున్నారు కదా ఎలా ఉంది అని చెప్పేసి అడిగారు చాలామంది. సో దెన్ వాళ్ళకి చెప్పడం కోసమే నేను ఈ వీడియో తీశాను. మీకు నచ్చితే తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి, ట్రయల్ వేయండి. ఎందుకంటే మనకి TVS షోరూమ్ అనేది ప్రతి విలేజ్లో మండలాల్లో ఉంటాయి కాబట్టి సో దెన్ బెస్ట్ తీసుకోండి, ట్రై చేయండి. ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా గైస్, మేడ్ ఇన్ ఇండియా, మనం కూడా ఇండియా కాబట్టి సో దెన్ మన ఇండియా వెహికల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నైస్ వెహికల్, నైస్. దీని సౌండ్ కూడా సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే గైస్, వీడియో ఇప్పటివరకు ఎవరు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.